మీకా 1వ అధ్యాయము. యోతాము, ఆహాజు, హిజ్కియా అను యూదారాజుల దినములలో షోమ్రోనును గూర్చియు యెరూషలేమును గూర్చియు దర్శన రీతిగా మోరస్తీయుడైన మీకాకు ప్రత్యక్షమైన యెహోవా వాక్కు. సకల జనులారా ఆలకించుడి, భూమి నీవును నీలోనున్న సమస్తమును చెవియొగ్గి వినుడి. ప్రభువు యెహోవా మీ మీద సాక్ష్యము పలుకబోచున్నాడు. పరిశుద్ధాలయములో నుండి ప్రభు మీ మీద సాక్ష్యము పలుకబోచున్నాడు. ఇదిగో, యెహోవా తన స్థలము విడిచి బయలుదేరుచున్నాడు. ఆయన దిగి భూమి యొక్క ఉన్నత స్థలముల మీద నడవబోచున్నాడు. ఆయన నడువుగా అగ్నికి మైనము కరుగునట్లు పర్వతములు కరిగిపోవును, లోయలు విడిపోవును. వాటము మీద పోసిన నీరు పారునట్లు అవి కరిగి పారును. యాకోబు సంతతి చేసిన తిరుగుబాటును బట్టి, ఇశ్రాయేలు సంతతి వారి పాపములను బట్టి ఇదంతయు సంభవించెను. యాకోబు సంతతి వారు తిరుగుబాటు చేయుటకు మూలమేది? అది షోమ్రోనే గదా. యూదా వారి ఉన్నత స్థలములు ఎక్కడివి? యెరూషలేములోనివే కావా? కాబట్టి నేను షోమ్రోనును చేనులోనున్న రాళ్ల కుప్పవలే చేసేదను. ద్రాక్ష చెట్లు నాటదగిన స్థలముగా దాన్ని ఉంచేదను. దాని పునాదులు బయలుపడినట్లు దాని కట్టుడు రాళ్లను లోయలో పారబోసేదను. దాని చెక్కుడు ప్రతిమలు పగులగొట్టబడను, దాని కానుకలు అగ్ని చేత కాల్చబడను. అది పెట్టుకొనిన విగ్రహములను నేను పాడు చేతును. అది వేసై సంపాదించుకునే జీతము పెట్టి వాటిని కొనుక్కొనేను గనుక అవి వేసయగు దాని జీతముగా మరలా ఇయ్యబడను. దీన్ని చూచి నేను కేకలు వేయిచు ప్రలాపించుచున్నాను. ఏమీ లేకుండా దిగంబరినై నక్కలు అరుచుచున్నాను. నిప్పుకోడి మూలుగునట్లు మూలుగుచున్నాను. దానికి తగిలిన గాయములు మరణకరములు అవి యూదాకు తగిలియున్నవి. నా జిల్లా గుమ్మముల వరకు, యెరూషలేము వరకు అవి వచ్చి ఉన్నవి. గాతు పట్టణములో దీనిని తెలియజెప్పవద్దు, అచ్చట ఎంత మాత్రమును ఎడవవద్దు. బేత్లెహేములో నేను ధూళిలో పడిపొర్లి తిని, షాఫీరు నివాసి దిగంబరిని అవమానము నొంది వెళ్ళిపోము. జయనాను వారు బయలుదేరక నిలుచెరి. ప్రలాపము బేతేజలులో మొదలుపెట్టి జరుగుచున్నది. మారోతు వారు తాము పోగొట్టుకొనిన మేలును బట్టి బాధ నొందుచున్నారు. ఏలయనగా యెహోవా యొద్ద నుండి కీడు దిగి యెరూషలేము పట్టణ ద్వారము మట్టుకు వచ్చెను. లాకీషు నివాసులారా, రథములకు యుద్ధపు గుర్రములను కట్టుడి. ఇశ్రాయేలు వారు చేసిన తిరుగుబాటు క్రియలు నీ యందు కనబడినవి. అది సియోను కుమార్తె పాపమునకు ప్రథమ కారణముగా ఉండెను. మోరెషద్గతు విషయములో మీరు విడుదల కైకోరు ఇయ్యవలసి వచ్చును. అగ్జీబు ఇండ్లు ఇశ్రాయేలు రాజును మోసపుచ్చినవై యుండెను. మారేషా నివాసి, నీకు హక్కుదారుడగు ఒకని నీ యొద్దకు తోడుకొని వత్తురు. ఇశ్రాయేలులోని ఘనులు అదుల్లామునకు పోవుదురు. సియోను, నీకు ప్రియులకు వారు నీ యొద్ద నుండకుండా పట్టబడి ఉన్నారు. నీ తల బోడి చేసుకొను. బోరుచ గద్దవలే నీ బోడితనము కనుపరచుకొను. మీకా 2వ అధ్యాయము. మంచముల మీద పరుండి మోసపు క్రియలు యోచించచ్చు దుష్కార్యములు చేయవారికి స్థిరమ. అలాగు చేయట వారి స్వాధీనంలో ఉన్నది గనుక వారు ప్రొద్దు పొడవగానే చేదురు. వారు భూములు ఆశించి పట్టుకొందరు, ఇండ్లు ఆశించి ఆక్రమించుకొందరు. ఒక మనిషిని వాని కుటుంబమును, ఇంటి వానిని, వాని స్వాస్థ్యమును అన్యాయముగా ఆక్రమించరు. కాబట్టి యెహోవా సెలవిచ్చినదేమనగా, గొప్ప అపాయ కాలము వచ్చుచున్నది. దాని క్రింద నుండి తమ మెడలను తప్పించుకొన లేకుండానంత గాను, గర్వముగా నడువ లేకుండానంత గాను ఈ వంశమునకు కీడు చేయ నుద్దేశించుచున్నాను. ఆ దినమున జనులు మిమ్మల్ని గురించి బహుగా అంగలాచుచు సామెత నెత్తురు. వారు చెప్పు సామెత ఇదనగా, మనము బొత్తిగా చెడిపోయి ఉన్నామనియు, ఆయన నాజుల స్వాస్థ్యమును అన్యుల కిచ్చియున్నాడనియు, మన యొద్ద నుండకుండా ఆయన దానిని తీసివేసేననియు, మన భూములను తిరుగబడిన వారికి ఆయన విభజించి ఉన్నాడనియు ఇశ్రాయేలీయులు అనుకొనుచున్నట్లు జనులు చెప్పుకొందరు.
చీట్లు వేయగా యెహోవా సమాజంలో మీరు పాలు పొందినట్లు నూలు వేయువాడొకడును ఉండడు. మీరు దీన్ని ప్రవచింపవద్దని వారు ప్రకటన చేదురు. ప్రవచింపని ఎడల అవమానము కలుగుక మానదు. యాకోబు సంతతి వారని పేరు పెట్టబడిన వారలారా, యెహోవా దీర్ఘశాంతము తగ్గిపోయినా ఏ క్రియలు ఆయన చేత జరిగిన యథార్థముగా ప్రవర్తించే వారికి నా మాటలు క్షేమ సాధనములు కావా? ఇప్పుడే గదా నా జనులు శత్రువులైరి. నిర్భయముగా సంచరించు వారిని చూచి వారు కట్టు పంచెలను మాత్రము విడిచి వారి పై వస్త్రములను లాగుకొందరు. వారికి ఇష్టమైన ఇండ్లలో నుండి నా జనుల యొక్క స్త్రీలను మీరు వెళ్ళగొట్టుదురు. వారి బిడ్డల యుద్ధ నుండి నేనిచ్చిన ఘనతను ఎన్నడూను లేకుండా మీరు ఎత్తుకొని పోదురు. ఈ దేశము మీ విశ్రాంతి స్థలము కాదు. మీరు లేచి వెళ్ళిపోవడి, మీకు నాశనము నిర్మూల నాశనము కలుగున్నంతగా మీరు అపవిత్ర క్రియలు జరిగించితిరి. వ్యర్థమైన మాటలు పలుకుచు అబద్ధికుడై ద్రాక్షారసమును బట్టి మద్యమును బట్టి నేను మీకు ఉపన్యాసము చేదునని అబద్ధము చెప్పుచు ఒకడు వచ్చినడలా వాడే ఈ జనులకు ప్రవక్తయగును. యాకోబు సంతతి, తప్పక నేను మిమ్మల్నందరినీ పోగు చేదును. ఇశ్రాయేలీయులలో శేషించిన వారిని తప్పక సమకూర్చుదును. బొసరా గొర్రెలు కూడినట్లు వారిని సమకూర్చుదును. తమ మేత స్థలములలో వారిని పోగు చేతును. గొప్ప ధ్వని పుట్టునట్లుగా మనుషులు విస్తారముగా కూడుదురు. ప్రాకారములు పడగొట్టువాడు వారికి ముందుగా పోవును. వారు గుమ్మమును పడగొట్టి దాని ద్వారా దాటిపోవుదురు. వారి రాజు వారికి ముందుగా నడుచును. యెహోవా వారికి నాయకుడిగా ఉండును. మీకా 3వ అధ్యాయం. నేనిలాగూ ప్రకటించితిని, యాకోబు సంతతి యొక్క ప్రధానులారా, ఇశ్రాయేలుల అధిపతులారా, ఆలకించుడి. న్యాయము ఎరిగి ఉండుట మీ ధర్మమే కదా. అయినను మేలు నసహించుకొని కీడు చేయ నిష్టపడుదురు. నా జనుల చర్మము ఓడదీసి వారి ఎముకల మీది మాంసము చీల్చుచుందరు. నా జనుల మాంసమును భుజించుచు వారి చర్మమును ఒలిచి వారి ఎముకలను విరిచి ఒకడు కొండలో వేయు మాంసమును ముక్కలు చేయనట్టు బాణలో వేయు మాంసముగా వారిని తుత్తునీయులుగా పగలగొట్టి ఉన్నారు. వారు దుర్మార్గతను అనుసరించి నడుచుకొని ఉన్నారు గనుక వారు యెహోవాకు మొరపెట్టినను ఆయన వారి మనవి అంగీకరింపక ఆ కాలమందు వారికి కనబడకుండా తన్ను మరుగు చేసుకొనును. ఆహారము నమలుచు సమాధానమని ప్రకటించువారును ఒకడు తమ నోట ఆహారము పెట్టని ఎడల అతని మీద యుద్ధము ప్రకటించువారునై నా జనులను పొరపెట్టు ప్రవక్తలను గూర్చి యెహోవా సెలవిచ్చినదేమనగా, మీకు దర్శనము కలుగకుండా రాత్రి కమ్మును, సోదె చెప్పకుండా మీకు చీకటి కలుగును. ఇటు ప్రవక్తలకు సూర్యుడు కనబడకుండా అస్తమించును, పగలు చీకటి పడును. అప్పుడు దీర్ఘదర్శులు సిగ్గునందుదురు, సోదెగాండ్రు తెల్లబోదురు. దేవుడు తమకు ప్రత్యుత్తరం ఇయ్యకుండుట చూచి నోరు మూసికొందరు. నేనైతే యాకోబు సంతతి వారికి తమ దోషమును, ఇశ్రాయేలులకు తమ పాపమును కనుపరచుటకై యెహోవా ఆత్మావేశము చేత బలముతోనూ తీర్పు తీర్చు శక్తితోనూ ధైర్యముతోనూ నింపబడిన వాడనై ఉన్నాను. యాకోబు సంతతి వారి ప్రధానులారా, ఇశ్రాయేలుల అధిపతులారా, న్యాయమును తృణీకరించచ్చు దుర్నీతిని నీతిగా ఎంచువారులారా, ఈ మాట ఆలకించడు. నరహత్య చేయుట చేత సియోనును మీరు కట్టుదురు, దుష్టత్వము జరిగించుట చేత యెరూషలేమును మీరు కట్టుదురు. జనుల ప్రధానులు లంచము పుచ్చుకొని తీర్పు తీర్చుదురు. వారి యాజకులు కూలికి బోధింతురు, ప్రవక్తలు ద్రవ్యము కొరకు సోదె చెప్పుదురు. అయినను వారు యెహోవాను ఆధారము చేసుకొని యెహోవా మన మధ్యనున్నాడు గదా, ఏ కీడును మనకు రానేరదని అనుకొందరు. కాబట్టి చేను దున్నబడినట్లు మిమ్మును బట్టి సియోను దున్నబడను, యెరూషలేము రాళ్ల కుప్పలగును. మందిరము ఉన్న పర్వతము అరణ్యములోని ఉన్నత స్థలముల వలె అగును. మీకా 4వ అధ్యాయము. అంత్య దినములలో యెహోవా మందిర పర్వతముల శిఖరమున స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా
ఎత్తబడగా ప్రవాహము వచ్చినట్లు జనులు దానిలోనికి వత్తురు. కాబట్టి ఆ కాలమున అన్యజనులు అనేకులు వచ్చి సియోనులో నుండి ధర్మశాస్త్రమును, యెరూషలేములో నుండి యెహోవా వాక్కును బయలువెళ్ళెను. యాకోబు దేవుని మందిరమునకు, యెహోవా పర్వతమునకు మనము వెళ్ళుదము రండి, ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించెను, మనము ఆయన త్రోవలలో నడుచుకుందాము అని చెప్పుకొందరు. ఆయన మధ్యవర్తి అయి అనేక జనములకు న్యాయము తీర్చెను. దూరమున నివసించు బలము గల అన్యజనులకు తీర్పు తీర్చెను. వారు తమ ఖడ్గములను నాగటి నక్కులుగాను, తమ ఈటెలను మచ్చు కత్తులుగాను సాగకొట్టుదురు. జనము మీదికి జనము ఖడ్గము ఎత్తక యుండును. యుద్ధము చేయ నేర్చుకున్న జనులు ఇక మానివేతురు. ఎవరి భయము లేకుండా ప్రతి వాడును తన ద్రాక్ష చెట్టు క్రిందను, తన అంజూరపు చెట్టు క్రిందను కూర్చుండను. సైన్యములకు అధిపతి యెహోవా మాట ఇచ్చి ఉన్నాడు. సకల జనములు తమ తమ దేవతల నామము స్మరించుచు నడుచుకొందరు. మనమైతే మన దేవుడైన యెహోవా నామము నెల్లప్పుడూ స్మరించుకొందము. ఆ దినమున నేను కుంటి వారిని పోగు చేదను, అవతలకు వెళ్ళగొట్టబడిన వారిని, బాధింపబడిన వారిని సమకూర్చెదను. ఇదే యెహోవా వాక్కు. కుంటి వారిని శేషముగాను, దూరమునకు వెళ్ళగొట్టబడిన వారిని బలమైన జనముగాను నేను చేతును. యెహోవా సియోను కొండయందు ఇప్పటి నుండి శాశ్వత కాలం వరకు వారికి రాజుగా ఉండును. మందల గోపురమా, సియోను కుమార్తె పర్వతమా, మునుపటి లాగున యెరూషలేము కుమార్తె మీద నీకు ప్రభుత్వము కలుగును. నీవెందుకు కేకలు వేచున్నావు? నీకు రాజు లేకపోవట చేతనే, నీ ఆలోచనకర్తలు నశించిపోవుట చేతనే ప్రసూతి స్త్రీకి వచ్చిన వేదన నీకు వచ్చినవా? సియోను కుమారి, ప్రసూతి స్త్రీ వలనే నీవు వేదన పడి ప్రసవించుము. నీవు పట్టణము విడిచి బయట వాసము చేతువు. బబులోను పురము వరకు నీవు వెళ్ళుదువు, అక్కడనే నీవు రక్షణ నొందుదువు. అక్కడనే యెహోవా నీ శత్రుల చేతిలో నుండి నిన్ను విమోచించెను. మనము చూచుచుండగా సియోను అపవిత్రపరచబడును గాక అని చెప్పుకొనుచు అన్యజనుల అనేకులు నీ మీదికి కూడి వచ్చి ఉన్నారు. కళ్ళములో ఒకడు పనలు కూర్చున్నట్టు యెహోవారిని సమకూర్చును. అయితే వారు ఆయన తలంపులు తెలుసుకొనకున్నారు, ఆయన ఆలోచన వారు గ్రహింపకున్నారు. సియోను కుమారి, నీ శృంగము ఇనుపదిగాను, నీ డెక్కలు ఇత్తడివిగాను నేను చేయుచున్నాను. లేచి కళ్ళము త్రొక్కుము. అనేక జన్మలను నీవు అణగద్రొక్కుదువు. వారికి దొరికిన లాభమును నేను యెహోవాకు ప్రతిష్ఠించుదును, వారి ఆస్తిని సర్వలోకనాథునికి ప్రతిష్ఠించుదును. మీకా 5వ అధ్యాయము. అయితే సమూహములుగా కూడుదానా, సమూహములుగా కూడుము. శత్రువులు మన పట్టణము ముట్టడి వేయుచున్నారు. వారు ఇశ్రాయేలీయుల న్యాయాధిపతిని కర్రతో చెంప మీద కొట్టుచున్నారు. బెత్లెహేము, ఎఫ్రతా, యూదా వారి కుటుంబములో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలీయులను ఎలబోవాడు నీలో నుండి వచ్చెను. పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచుండెను. కాబట్టి ప్రసవమగు స్త్రీ పిల్లను కనువరకు ఆయన వారిని అప్పగించెను. అప్పుడు ఆయన సహోదరులలో శేషించిన వారు ఇశ్రాయేలీయులతో కూడా తిరిగి వచ్చారు. ఆయన నిలిచి యెహోవా బలము పొంది తన దేవుడైన యెహోవా నామ మహత్యమును బట్టి తన మందను మేపును. కాగా వారు నిలుతురు. ఆయన భూమి అంతముల వరకు ప్రబలుడగును. ఆయన సమాధానమునకు కారకుడగును. అశ్షూరు మన దేశంలో చెరబడి మన నగరులలో ప్రవేశింపగా వారిని ఎదిరించుటకు మేము 7 గొర్రెల కాపరులను 80 ప్రధానులను నియమించము. వారు అశ్షూరు దేశమును దాని గుమ్మముల వరకు నిమ్రోదు దేశమును ఖడ్గము చేత మేపుదురు. అశ్షూరీయులు మన దేశములో చొరబడి మన సరిహద్దులలో ప్రవేశించినప్పుడు ఆయన ఈలాగున మనలను రక్షించెను. యాకోబు సంతతిలో శేషించిన వారు యెహోవా కురిపించు మంచివలెను, మనుష్య ప్రయత్నము లేకుండాను నరుల యోచన లేకుండాను గడ్డి మీద పడు వర్షములను ఆయా జన్మల మధ్యను నుందరు. యాకోబు సంతతిలో శేషించిన వారు అన్యజనుల మధ్యను అనేక జన్మలలోను అడవి మృగములలో
సింహము వలెను. ఎవడను విడిపింపకుండా లోపలికి చొచ్చి గొర్రెల మందలను త్రొక్కి చీల్చు కొదమ సింహం వలనే ఉందరు. నీ హస్తము నీ విరోధుల మీద ఎత్తబడి ఉండునుగాక, నీ శత్రువులందరూ నశింతురుగాక. ఆ దినమున నేను నీలో గుర్రములుండకుండా వాటిని బొత్తిగా నాశనము చేతును, నీ రథములను మాపివేతును. నీ దేశమందున పట్టణములను నాశనము చేతును, నీ కోటలను పడగొట్టుదును, నీలో చెల్లంగి వారు లేకుండా నిర్మూలము చేతును. మేఘములను చూచి మంత్రించి వారు ఇక నీలో ఉండరు. నీ చేతి వనికి నీవు మ్రొక్కుకుండునట్లు చెక్కిన విగ్రహములను దేవతా స్తంభములను నీ మధ్య ఉండకుండా నాశనము చేతును. నీ మధ్యను దేవతా స్తంభములు ఉండకుండా వాటిని పెళ్లగింతెను, నీ పట్టణములను పడగొట్టుదును. నేను అత్యాగ్రహము తెచ్చుకొని నా మాట ఆలకించని జనములకు ప్రతీకారము చేతును. ఇదే యెహోవా వాక్కు. మీకా 6వ అధ్యాయం. యెహోవా సెలవిచ్చు మాట ఆలకించుడి. నీవు వచ్చి పర్వతములను సాక్ష్యము పెట్టి వ్యాజ్యమాడు, కొండలకు నీ స్వరము వినబడనిమ్ము. తన జనుల మీద యెహోవాకు వ్యాజ్యము కలదు, ఆయన ఇశ్రాయేలుల మీద వ్యాజ్యమాడుచున్నాడు. నిశ్చలములై భూమికి పునాదులుగా ఉన్న పర్వతములారా, యెహోవా ఆడు వ్యాజ్యము ఆలకించుడి. నా జనులారా, నేను మీకేమి చేసి తిని మిమ్ము నేలాగు ఆయాసపరచితిని అది నాతో చెప్పుడి. ఐగుప్తు దేశములో నుండి నేను మిమ్మును రప్పించి తిని, దాసగృహములో నుండి మిమ్మును విమోచించి తిని, మిమ్మును నడిపించుటకై మోషే, అహరోను, మిర్యానులను పంపించి తిని. నా జనులారా, యెహోవా నీతి కార్యములను మీరు గ్రహించినట్లు మోయాబు రాజైన బలాకు యోచించిన దానిని బెయోరు కుమారుడైన బిలాము అతనికి ప్రత్యుత్తరముగా చెప్పిన మాటలను, షిత్తీము మొదలుకొని గిల్గాలు వరకును జరిగిన వాటిని మనసునకు తెచ్చుకొనుడి. ఏమి తీసుకొని వచ్చి నేను యెహోవాను దర్శించెను? ఏమి తీసుకొని వచ్చి మహోన్నతులైన దేవుని సన్నిధిని నమస్కారము చేతును? దహన బలులను, ఎడాది దూడలను అర్పించి దర్శించునా? వేల కొలది పొట్టేళ్లను, వేలాది నదులంతా విస్తారమైన తైలమును ఆయనకు సంతోషము కలుగజేయునా? నా అతిక్రమమునకై నా జ్యేష్ఠపుత్రుని నేనిత్తునా? నా పాప పరిహారమునకై నా గర్భఫలమును నేనిత్తునా? మనుషుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇంతే కదా. యెహోవాని అడుగుచున్నాడు, ఆలకించుడి. యెహోవా పట్టణములకు ప్రకటన చేయుచున్నాడు. జ్ఞానము గలవాడు నీ నామమును లక్ష్యపెట్టును. శిక్షను గూర్చిన వార్తను, శిక్షను నిర్ణయించిన వారిని గూర్చిన వార్తను ఆలకించుడి. అన్యాయము చేవారి ఇండ్లలో అన్యాయము చేత సంపాదించిన సొత్తులను, చిన్నదిగా చేయబడిన హేమైన కొలయు ఉన్నవి గదా. తప్పు త్రాసును, తప్పు రాళ్ళు గల సజ్జయు ఉంచుకొని నేను పవిత్రుడను అగుదునా? వారిలోని ఐశ్వర్యవంతులు ఎడతెగక బలాత్కారము చేయుదురు. పట్టణస్థులు అబద్ధమాడుదురు, వారి నోటిలోని నాలుక కపటముగా మాటలాడును. కాబట్టి నువ్వు బాగుపడకుండా నేను నీ పాపములను బట్టి నిన్ను పాడు చేసి మోతుదను. నీవు భోజనము చేసినను నీకు తృప్తి కానేరదు. నీవెప్పుడు పస్తుగానే ఉందు. నీవేమైనా తీసుకొని పోయినను అది నీకుండదు. నీవు భద్రము చేసుకొని కొనిపోవు దానిని దోపుడుకు నేను అప్పగింతును. నీవు విత్తనము వితుదువు గాని కొయ్యక యుందువు. ఒలివ పండ్లను, ద్రాక్ష పండ్లను త్రొక్కుదువు గాని తైలము పూసుకొనకయు ద్రాక్షసము పానము చేయకయు ఉందువు. ఏలైనగా మీరు ఒమి నియమించిన కట్టడల నాచరించుచు, అహాబు ఇంటివారు చేసిన క్రియలన్నిటి ననుసరించుచు, వారి యోచనలను బట్టి నడుచుచున్నారు గనుక నా జనులకు రావలసిన అవమానమును మీరు పొందగా మిమ్మను భీతి పుట్టించు జనులుగాను పట్టణ నివాసులను అపహాస్యాస్పదముగాను చేయబోచున్నాను. మీకా 7వ అధ్యాయము. వేసవి కాలపు పండ్లను ఏరుకొనిన తరువాతను, ద్రాక్ష పండ్ల పరిగె ఏరుకొనిన తరువాతను ఎలాగుండునో నా స్థితి అలాగే ఉన్నది. ద్రాక్ష పండ్ల గెల ఒకటయు
లేకపోయాను, నా ప్రాణమునకిష్టమైన యొక్క క్రొత్త అంజూరపు పండైనను లేకపోయాను, భక్తుడు దేశములో లేకపోయాను, జనులలో యథార్థపరుడు ఒకడునూ లేడు, అందరూ ప్రాణహాని చెడుకై పొంచి ఉండువారే. ప్రతి మనుష్యుడును కిరాతుడై తన సహోదరుని కొరకు వలలను ఒగ్గును, రెండు చేతులతోనూ కీడు చేయ పూనుకొందరు. అధిపతులు బహుమానము కోరుదురు, న్యాయాధిపతులు లంచము పుచ్చుకొందరు. గొప్పవారు తమ మోసపు కోరికను తెలియజేయుదురు, అలాగున వారు ఏకపట్టుగా నుండి దాని ముగింతురు. వారిలో మంచివారు ముండ్ల చెట్టు వంటి వారు, వారిలో యథార్థవంతులు ముండ్ల కంచె కంటెను ముండ్లుగా నుందరు. నీ కాపరుల దినము, నీవు శిక్ష నొందు దినము వచ్చుచున్నది. ఇప్పుడే జనులు కలవరపడుచున్నారు. స్నేహితుని యందు నమ్మిక ఉంచవద్దు, ముఖ్య స్నేహితుని నమ్ముకొనవద్దు. నీ కౌగిటిలో పండుకొని ఉన్న దాని ఎదుట నీ పెదవుల ద్వారమునకు కాపు పెట్టుము. కుమారుడు తండ్రిని నిర్లక్ష్య పెట్టుచున్నాడు, కుమార్తె తల్లి మీదికిని కోడలు అత్త మీదికిని లేచెదరు. ఎవరింటి వారు వారికే విరోధులగుదురు. అయినను యెహోవా కొరకు నేను ఎదురు చూచెదను, రక్షణకర్తయగు నా దేవుని కొరకు నేను కనిపెట్టి యుందును. నా దేవుడు నా ప్రార్థన నాలకించెను. నా శత్రువ నా మీద అతిశయింపవద్దు. నేను క్రింద పడినను తిరిగి లేతును, నేను అంధకారమందు కూర్చున్నను, యెహోవా నాకు వెలుగుగా నుండెను. నేను యెహోవా దృష్టికి పాపము చేసి తిని గనుక ఆయన నా పక్షమున వ్యాజ్యమాడి నా పక్షమున న్యాయము తీర్చు వరకు నేను ఆయన కోపాగ్నిని సహించెను. ఆయన నన్ను వెలుగులోనికి రప్పించెను, ఆయన నీతిని నేను చూచెదను. నా శత్రువు దాన్ని చూచును. నీ దేవుడైన యెహోవా ఎక్కడని నాతో అనినది అవమానమునొందెను. అది నా కండ్లకు అగపడును. ఇప్పుడు అది వీధిలోనున్న బురద వలె తొక్కబడను. నీ గోడలు మరలా కట్టించు దినము వచ్చుచున్నది. అప్పుడు నీ సరిహద్దు విశాలపరచబడను. ఆ దినమందు అషూరు దేశము నుండి, ఐగుప్తు దేశపు పట్టణముల నుండి, ఐగుప్తు మొదలుకొని యూఫ్రటీసు నది వరకు ఉన్న ప్రదేశము నుండి, ఆయా సముద్రముల మధ్య దేశముల నుండి, ఆయా పర్వతముల మధ్య దేశముల నుండి జనులు నీ యొద్దకు వచ్చెదరు. అయితే దేశ నివాసులు చేసిన క్రియలను బట్టి దేశము పాడగను. నీ చేతి కర్ర తీసుకొని నీ జనులను కర్మేలునకు చేరిన అడవిలో ప్రత్యేకముగా నివసించు. నీ స్వాస్థ్యపు వారిని మేపు. బాషానులోను గిలాదులోను వారు పూర్వకాలమున మేసినట్టు మేయుదురు. ఐగుప్తు దేశములో నుండి నీవు వచ్చినప్పుడు జరిగినట్టుగా నేను జనులకు అద్భుతములను కనపరుతును. అన్ని జనులు అది చూచి తమకు కలిగిన బలమంతా కొంచెమని సిగ్గుపడి నోరు మూసుకొందరు. వారి చెవుడెక్కిపోవును. సర్పములాగున వారు మన్ను నాకుదురు. భూమి మీద ప్రాకు పురుగుల వలె తమ ఇరవలలో నుండి వణకుచు ప్రాకి వత్తురు. మన దేవుడైన యెహోవా యొద్దకు భయపడుచు వత్తురు. నిన్ను బట్టి భయము నొందుదురు. తన స్వాస్థ్యములో శేషించిన వారి దోషమును పరిహరించి వారు చేసిన అతిక్రమముల విషయమై వారిని క్షమించు దేవుడవైన నీతో సముడైన దేవుడున్నాడా? ఆయన కనికరము చూపడయందు సంతోషించేవాడు గనుక నిరంతరము కోపముంచడు. ఆయన మరల మన యందు జాలిపడును, మన దోషములను అణచివేయను. వారి పాపములన్నిటినీ సముద్రపు అగాధములలో నీవు పడవేతువు. పూర్వకాలమున నీవు మా పితరులైన అబ్రహాము యాకోబులకు ప్రమాణము చేసిన సత్యమును కనికరమును నీవు అనుగ్రహింతువు.